అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము జూలై 4వ తారీఖున. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనము. 6వ శిఖరము. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యము సంపాదించిన వాడవైనప్పటికీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం అనుసరించి పరసంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకై నీవు వేచి ఉండి విశ్వాసముతో, ప్రభువా నీ మార్గములను నాకు బోధింపుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యంలోనికి నిన్ను నడిపించును. 7వ శిఖరము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వించు. అడుగడుగున దినదినమునకు మనం ఎక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదియే. మనం ఎంతో సులభముగా తప్పటడుగు వేయగలము. అయితే పై విధానంలో ప్రభు మనలను మనం ఎరుగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు, ప్రభువా సరైన మార్గమును బోధించుము అని చెప్పుచుందుమో అంతవరకు ఆయన మనలను నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలములను ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరం నుండి శిఖరంనకు దుముకుచునుందుము. 8వ శిఖరము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభు మనలను కాపాడును. హాలండు దేశంలోనున్న సైనికుడొకడు నేను కలుసుకున్నప్పుడు అతడి రీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచు వెలుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను. ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు త్రిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రము ఏ అపాయము నొందకుండా బయటికి త్రోయబడెను. ఆ విధానములోనే మన చుట్టూనున్న అనేక అదృశ్య అపాయములు, కీడుల నుండి మనము కాపాడబడెదము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.